అర్థమైంది సార్. మేము పాకిస్తాన్లో ఉన్నాం, ఇండియాలో ఉన్నాం, అర్థమైతుంది. రాసింది కాబట్టి ఆడియో గారు వచ్చి కూడా చూపిస్తాను. సార్ ఇప్పుడు చెప్పండి. మొన్న 14వ తారీఖున ఏడీ గారు వచ్చారు. ఏడీ గారికి వస్తే సర్వే చేయడం ఆర్డర్ ఇచ్చింది. ఎవరు రాజకీయ నాయకులు ఒత్తిడి వల్ల ఇక్కడ అధికారులు సర్వే ఆపిపించి మమ్మల్ని ఫస్ట్ వేల్పూర్ రమ్మన్నారు, ఎంఆర్ ఆఫీస్. అక్కడ తర్వాత మళ్ళీ ఆర్మీకి రమ్మన్నారు. ఇక్కడ ఒప్పించి 3 గంటలకి వెయిట్ చేయించి 5 గ్రామాలతో ఇక్కడ 5 మందితో సంప్రదించారు. సార్ ఒకటే సార్, ఫైన్ కట్టమంటారు సార్. 2 లక్షల ఫైన్. ఎందుకు కడతాం సార్ ఫైన్? మేము సిద్ధంగా ఉన్నాం. మీరు ఎవరైతే కట్టమంటారో రిటర్న్ మీరు రాసియండి. మేము 10 లక్షలు ఇప్పుడే మేము డిపాజిట్ కట్టమంటా. మేము 10 లక్షలు ఇప్పుడు మా ఊరు గ్రామ పంచాయతీ తరపున మేము ఇప్పుడే కట్టిపోతాం. మీరు రాసియండి మాకు రిటర్న్ లా. ఇంకొక విషయం జరిగింది సార్. ఫస్ట్ నిబంధన రాసుకున్నాం కలెక్టర్ దగ్గర. ఎవరు ఎక్కడ ఏ ఊరికి వేరే ఇసుక మద్దాన్ని రాసుకున్న తర్వాత నిబంధనను ఉల్లంఘించింది ఫస్ట్ నడుగుడ వాళ్ళు వేరూరు కమ్మిండ్రు. అమ్మగానే మేము ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంఆర్ఓ గారు ఏమన్నారంటే పైసలు జల్లిడ వెయ్యకూరు ఏంది మీరు ఉసుకొచ్చింది మీకు ఎక్క మీరు చక్క వెగరు వాళ్ళకి బంద్ చేయించేది నాది బాధ్యత అంట అన్నాడు. అనగానే మేము అలా అంతకే ఊకున్నాం సార్. మాది పొరపాటు అనేది మేము శివారు దాటి మేము ఇసుకమ్మలే. రెండోది మేము పాత డంపు ఉంటే వాళ్ళకు చేపయోలు ఇచ్చి అదే చెరువుకు మళ్ళీ ఇచ్చారు సార్. వాళ్ళు కూడా ఇచ్చారు అదే చెరువుకు. మరి వాళ్ళు తప్పే కదా సార్, వాళ్ళు కూడా అమ్ముకున్నారు సార్. వాళ్ళు ఇప్పుడు మేము సార్ అంటే ఒక విషయం ఏంటంటే సార్, మేము అనేది ఏంటంటే సార్, నడుకుడ వాళ్ళు తప్పు చేస్తేనేమో మీరు పైసలు అదే మళ్ళీ మీరే 2 లక్షలు ఇయ్యుండ్రి కంపల్సరీ అంటే ఎట్లా చెప్తారు సార్? అధికారులు చెప్పదు కదా సార్, అది అన్నారు సార్. అధికారులు చెప్తున్నారు. జాన్కంపేట గ్రామం. మా సమస్య ఏంటంటే పచ్చలనాడు కూడా జాన్కంపేట గ్రామాల మధ్య పెద్దవాగు ప్రవహిస్తుంటుంది. ఆ పెద్దవాగు మా శివారు ఆనుకొని ఒక 1/2 కిలోమీటర్ కన్నా ఎక్కువనే మా పరిధి ఉంటుంది. మా శివారు, మా గ్రామ శివారు. ఆ శివారులో ఇసుక ఇసుక ఏ గ్రామస్తులైనా తీసుకోవచ్చు, ఎక్కడన్నా ఉంది అది రూల్స్ ప్రకారం. కానీ మాకు పచ్చలనాడు కూడా గ్రామం అది పెద్ద విలేజ్, మాది చిన్న గ్రామము. అయితే వాళ్ళు ఎప్పుడు మమ్మల్ని డామినేట్ చేస్తూ మీకు ఉసుకే లేదు, మీకు వాగు మీకు సరిహద్దు లేదనుకుంటా మమ్మల్ని డామినేట్ చేస్తారు. అయితే మేము ఇంతకుముందు కలెక్టర్ ఆఫీస్కి పోతే గత కలెక్టర్ గారు నారాయణ రెడ్డి గారు ఆల్రెడీ మీ పట్ట భూములు అక్కడ వాగు ఆనుకొని ఉన్నాయి కాబట్టి మీకు కోతకు గురవుతుంది, మీకు వాగు ఉంటుంది, సగం వాగు మీకు ఉంటుంది, మీ అవసరాల కొరకు ఆ విలేజ్ వాళ్ళు ఎట్లా తీసుకుంటారో మీరు కూడా అలా తీసుకోవచ్చని మాకు అప్పుడు కలెక్టర్ గారు చెప్పిన నారాయణ రెడ్డి గారు చెప్పారు. ఇదే ఈ మ్యాప్ కూడా మాకు ఇచ్చారు. అయితే అదే ప్రకారం అట్లా తీసుకునే క్రమంలో వాళ్ళు ఏమన్నారంటే ఇట్లా తీసుకుంటే మీకు రోడ్డు కానీ సౌలత్ కానీ ఏముండదు, ఇద్దరం కలిసి ఒక్కడే దగ్గర తీసుకుందామని చెప్పేసి తీసుకున్నారు. తీసుకున్న తర్వాత వాళ్ళు ప్రతిదానికి
కొన్ని హద్దులు పెడతారు మాకు. మా చిన్న గ్రామం కాబట్టి ప్రతిదానికి మేము ఎప్పుడు వాళ్ళ చేతి కిందనే ఉండాలనేది అది చేస్తారు. ఇక్కడ ఇప్పుడు మాకు మా విలేజ్ మేము అనుకునేది ఏంటంటే వాళ్ళ చేతి కింద మేము వివక్షకు ఎందుకు గురవుడు, మాకు హద్దు ఉంది, మాకు సరిహద్దు ఉంది, మాకు వాగు ఉంది, మా దాంట్లోకి వెళ్ళి మేమే తీసుకుంటాం. వాళ్ళ దగ్గర తీసుకుని మాకు ఏం అవసరం వాళ్ళ చేతి కింది కోవుడు, మాకు అధికారులు అద్దె ఇస్తే మాది మేమే తీసుకుంటాం కదా. వాగు పొంద ఎన్ని విలేజ్లు ఉన్నాయో అన్ని విలేజ్లు ఏ విధంగా వాడుకుంటారో మేము అదే మా గృహ అవసరాలకు వాడుకుంటాం అని మేము అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా కానీ గత చాలా సంవత్సరాల నుంచి కూడా విన్నవించుకుంటున్నాం. ఎవరు మాకు సరిహద్దు చూపిస్తలేరు. అసలు మా చిన్న గ్రామం మీద వివక్ష ఎందుకు అధికారులకు? కలెక్టర్ గారు కూడా ఆల్రెడీ మేము రీసెంట్లీ ఒక 10 రోజుల కిందట మేము కలెక్టర్ ఆఫీస్కి పోయినాం. పోతే కూడా అక్కడ కలెక్టర్ ఏం చెప్పారు, మీ దగ్గరికి ఏడీ గారిని పంపించి మీకు సర్వే చేయించి మీకు న్యాయం చేస్తామని చెప్పారు. ఆ ప్రకారంగా 17వ తారీఖు నాడు వస్తున్నామని చెప్పేసి నోటీసులు ఇచ్చారు మాకు. ఆల్రెడీ సర్వేకి వస్తున్నాం, మీరు అంతా ఉండరు అని చెప్పేసి మాకు చెప్పారు. అక్కడికి వచ్చిర్రు, ఏం చేయలేరు, మళ్ళీ రిటర్న్ వచ్చేసారు. అయితే వాళ్ళు మేము మా గ్రామాల నుంచి మొరం తీసుకుని రోడ్డు పోసుకుందామంటే మాకు ట్రాక్టర్లకు ఫైన్ తీస్తారు, మాకు మట్టి తీసుకున్నందుకు. అదే వాళ్ళ గ్రామస్తులు అదే ఉసుకెను వాళ్ళు తీసుకుంటే మాత్రం మేము దొరకబట్టించినా కూడా వాళ్ళకి ఫైన్లు తీయరు. అయితే వాళ్ళకు ఒక న్యాయం, మాకు ఒక న్యాయం. అసలు మరి చిన్న గ్రామాలకు రాజ్యాంగము, పెద్ద గ్రామాలకు రాజ్యాంగం ఉందా మరి మన దగ్గర? ఎందుకు మా చిన్న గ్రామం మీద వివక్ష అధికారులు? అందుకొరకే మేము మా గ్రామస్తులం అందరం కలిసి ఇంటికొక్కలం ఈరోజు ఆర్డీఓ ఆఫీస్ దగ్గరికి వచ్చినాము. ఇక్కడ ముట్టడిస్తున్నాము. మాకు ఆర్డీఓ గారు ఇక్కడికి వచ్చి మాకు న్యాయం చేయాలా. అది ఆ న్యాయం చేసేంత వరకు మేము ఇక్కడ నుంచి కదలము, ఇక్కడనే కూర్చుంటాము. పొద్దుకినా సరే, ఇంకా రేపైనా సరే. కాదంటే ఇంకా మాకు ఎలాంటి హామీ ఇవ్వకపోతే ఇక్కడనే వంట వార్పు చేసుకుంటాము. ఇంకా దీన్ని ఇంకా ఉధృతంగా చేస్తామని మేము చెప్తున్నాం. మా చిన్న గ్రామానికి న్యాయం జరగాలి, అదే మా డిమాండ్. మాది వేల్పూర్ మండలం జానకంపేట గ్రామము. మాకు పచ్చలనాడు కూడా జానకంపేట మధ్యన బాగు సరిహద్దు వివాదం ఉంది. గత 20 సంవత్సరాలుగా మా చిన్న గ్రామం పెట్టి అధికారులు మా మీద చాలా వివక్ష చూపుతున్నారు, నిర్లక్ష్యం చేస్తున్నారు. మాకు వావును ఆనుకొని ఒక దాదాపు కిలోమీటరు పొడవున మా పట్టభూములు ఉన్నాయి. మేము గత కలెక్టర్ గారు ఏం చెప్పారంటే నారాయణ రెడ్డి గారు, మాకు వావును ఆనుకొని ఎవరైతే చివరి ఉందో దాంట్లో అర్ధభాగం మీకు ఉంటుందని చెప్పేసి మాకు చెప్పారు. ఇరు గ్రామాల మధ్య ఇద్దరు కూర్చుని పెట్టుకొని. అయితే దాన్ని ఈ మధ్యకాలంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తూ మేము సర్వే కోరుకుంటున్నాం, సర్వే చేయట్లేదు. కొన్ని సంవత్సరాలుగా ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళ చిన్న గ్రామాన్ని వివక్ష అయిపోతుంది. మరి అది భయపడుతున్నారో ఏంటో తెలియదు, కానీ చాలా మేము వివక్షకు గురవుతున్నాం. మాకు అర్థమవుతలేదు. మేము అసలు పాకిస్తాన్లో ఉన్నామో ఇండియాలో ఉన్నామో అర్థమవుతలేదు. ఇక్కడనేమో మన ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారేమో ప్రజాపాలనలో ఉన్నాము అని చెప్తారు. మాకు గత బీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా న్యాయం జరగలేదు, ఇప్పటి గవర్నమెంట్లో కూడా న్యాయం జరుగుతలేదు. మాకు తక్షణమే మేము న్యాయం కోరుకుంటున్నాం. ఏంటంటే మాకు సర్వే చేసి మా పట్టభూముల నుంచి మాకు ఎంత హద్దు ఉందో అంత చూపిస్తే మేము మా భాగంలో మేము మా గృహ అవసరాలకు కానీ, మాకు ఏదైనా టెంపుల్స్ కానీ, దేవాలయాలకు కానీ, ఏదైనా సీసీ రోడ్లకు కానీ, ఏదైనా మురికి కాలువలకు కానీ ఇసుక తీసుకుంటాము. అయితే వాళ్ళు మమ్మల్ని మీద నిందిస్తున్నారు, ఇసుక అమ్ముకుంటున్నారు. తప్పు మాది. వాళ్ళు చాలా అబద్ధాలు ఆడుతున్నారు, వాళ్ళు అమ్ముకుంటున్నారు. ఇంతకుముందు వాళ్ళ ఊరు వాళ్ళని ఇసుక కొట్టుకుంటే 2 ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అధికారులకు కూడా తెలుసు. అది ఇంకా విషయం ఏంటంటే వీళ్ళు గత కలెక్టర్ గారు, ఇప్పుడు అంటే అడిషనల్ కలెక్టర్ చిత్రమిశ్ర గారికి దగ్గరికి వెళ్తే అది ఏడీ గారిని పంపితే ఏడీ గారు సర్వే చేయకుండా వచ్చి ఆర్డీ గారు మొన్న 7వ తారీఖు నాడు సర్వే చేయకుండా ఆపేసారు ఏడీ గారు. వాళ్ళకి భయభద్రతలకు గురవుతుందో ఏంటో ఎవరు పట్టించుకోవట్లేదు. అది మేజర్ విలేజ్ కాబట్టి మాది చిన్న గ్రామం కాబట్టి మాకు దాదాపు 2500 పాపులేషన్, వాళ్ళది 6500 పాపులేషన్. కాబట్టి అధికారులు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో మరి అర్థమవుతలేదు. ఏందో కొన్నేళ్ళుగా ఈ ఇసుక పరిష్కారం కావట్లేదు. దయచేసి తొందరలో ఈ పరిష్కారం చేయలేదని కోరుకుంటున్నాం.